మెరుపు కలలు మెరుపు కలలు. ఎక్స్క్యూజ్ మీ. మీరా మేడం? ముందు కూర్చోండి మేడం, కూర్చోండి. సార్ ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేవారు, మీరు అసలు వచ్చేవారే కాదు. కానీ ఇన్ని రోజుల తర్వాత మీరు రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. డిపాజిటేగా? ఎంత మేడం? 50 లక్షలా లేదా ఏకంగా ₹1,00,00,000? ఈసారి డిపాజిట్ కాదండి, నేను నా లాకర్ ఓపెన్ చేయాలి. లాకరా? అవునండి. ఏవైనా ప్రాబ్లమా? నో మేడం, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను సెకండ్ కీ తీసుకుని వస్తాను, మీరు రిలాక్స్ అవ్వండి. త్వరగా రండి. ఇప్పుడెందుకు అమ్మ లాకర్కి ఓపెన్ చేయడానికి వెళ్ళింది? ఏం చేయబోతుంది? లాకర్కి కనిపించకపోతే ఇల్లు పీకి పందిరి వేసి మరీ బ్యాంక్ ఎందుకు వెళ్ళింది? లాకర్ కీ కోసం ఇంట్లో అంత గొడవ చేసి ఇక్కడికి వచ్చింది. అసలు ఆ లాకర్లో ఏముంది? అమ్మ ఎందుకు ఇంత సడన్ గా ఆ లాకర్ ఓపెన్ చేయాలనుకుంటుంది? అడుగుదామా? అమ్మో, అడిగితే కొట్టేసేలా ఉంది. అయినా 2 నిమిషాలు ఆగితే అసలు లాకర్లో ఏముంది, అందులో ఉన్న రహస్యం ఏంటో తెలిసిపోతుందిగా. అనవసరంగా అడిగి తన్నులు తినడం ఎందుకు? ఇదిగోండి, ఇందులో సంతకం చేయండి. మీరు లాకర్ని విజిట్ చేసినట్టు సంతకం చేయండి. పదండి మేడం. ఓకే. కీ ఇవ్వు బేబీ. హా మామ్. డాడ్, అవసరం కోసం నెక్లెస్ బ్యాంక్ లాకర్ నుంచి బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ
దీన్ని చూస్తే ఎమోషనల్ అవుతున్నారు. వాట్ హ్యాపెండ్ డాడ్? ఈ నెక్లెస్ని మీ అమ్మకి ప్రేమగా నేను అబ్రాడ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చానమ్మా. దీన్ని మీ అమ్మ చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. అలా తన మనసుకి అటాచ్ అయి ఉన్న దీన్ని మన అవసరాల కోసం తీయడం నాకు చాలా బాధగా ఉంది. వద్దులే డాడ్, మనం ఇంకెక్కడైనా ట్రై చేద్దాం. వద్దమ్మా, మనం పేదవాళ్ల కోసం కడుతున్న ఇళ్ల కోసం దీన్ని వాడుతున్నాం. దీన్ని కాదని మనం బయట ప్రయత్నం చేస్తే అక్కడ సమయానికి మనకు డబ్బులు అరేంజ్ కాకపోతే ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేదో సెంటిమెంట్ అని ఫీల్ అవుతున్నాను కానీ మనకు నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ అవ్వగానే దీనితో పాటు ఇంకో 4 నెక్లెస్లు డైమండ్స్ కూడా కొని లాకర్లో పెడతానమ్మా. అప్పుడు మీ అమ్మ చూస్తే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. కానీ బట్ ఈలోపే అమ్మ లాకర్ ఓపెన్ చేస్తే మనకు సర్ప్రైజ్ ఇస్తుంది. తన నెక్లెస్ బిజినెస్ కోసం వాడుతున్నందుకు మీ అమ్మ ఆది పరాశక్తి అవతారం ఎత్తి గొడవ చేస్తుంది. అవసరమైతే మనపై తిరుగులేని బ్రహ్మాస్త్రం వాడుతుందమ్మా. అలా అయితే ఎందుకు డాడ్ అంత రిస్క్? పేదవాళ్ల కోసం తప్పదమ్మా. అయినా ఈ ఒక్క మంతే కదా, ఏం పర్వాలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు చూద్దాం. నాన్న వాటిని పేదల ఇంటి కోసం ఖర్చు పెట్టారు. కానీ ఈ విషయం తెలియని అమ్మ అందులో డైమండ్ నెక్లెస్ లేకపోయేసరికి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత గొడవ చేస్తుందో, అసలు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేనేజర్, ఏం జరిగింది? ఏమైంది మేడం? నా లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ ఏమైంది? డైమండ్ నెక్లెసా? అవును, డైమండ్ నెక్లెసేనయ్యా. నా లాకర్లో సేఫ్గా ఉండాల్సిన డైమండ్ నెక్లెస్ లేదు, ఎంటీగా ఉందేంటి? అది మేడం, అది ఇది అంటూ నసుకుతారేంటి? ఆ డైమండ్ నెక్లెస్ విలువెంతో తెలుసా మీకు? ఈ విషయంలో నేనెవరిని వదిలిపెట్టను. అందర్నీ కోర్టుకి ఈడ్చి మీ బ్యాంకు చేతే నాకు రావాల్సిన డైమండ్ నెక్లెస్ వచ్చేలా చేస్తాను. అరే, బ్యాంక్ సేఫ్ లాకర్లో ఉన్న వస్తువులు తాళం నా దగ్గరుండగానే మిస్ అవుతున్నాయి అంటే ఇదంతా మీ బ్యాంక్ పనే అని అర్థం అవుతుంది. లాకర్లో ఉన్న వస్తువుని మీరు డూప్లికేట్ కేస్ ద్వారా తీసి ఓపెన్ మార్కెట్లో సేల్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది? మేడం, మీరు ఆవేశపడకండి. మీ డైమండ్ నెక్లెస్ ఒకవేళ లాకర్లో ఉంటే అది ఎటు పోదు. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నేను అలా అనట్లేదు మేడం, నేను రికార్డ్స్ చూస్తాను అంటున్నాను. ముందు మీరు నా క్యాబిన్కి రండి. రండి మేడం. రండి. మిస్టర్ మేనేజర్, క్యాబిన్ కి తీసుకెళ్లి కూల్ చేద్దాం అనుకుంటున్నారా? మేము ఇక్కడే ఉంటాం. మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇక్కడే చెప్పండి. మా లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ ఏమైంది? ఎందుకు కనిపించకుండా పోయింది? మీ బ్యాంక్లో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో అందరికీ తెలియాలి కదా, చెప్పండి. మేడం, మీరు ముందు అలాంటి కన్క్లూజన్కి రాకండి. నేను ఒకసారి రికార్డ్స్ చూస్తాను. రికార్డ్ చూసినంత మాత్రాన పోయిన డైమండ్ నెక్లెస్ తిరిగి లాకర్లోకి వస్తుందా? సౌందర్య, నువ్వు ఆగు. మేనేజర్ గారు, ముందు రికార్డ్ ఏంటో చూడండి. అందులో ఏముందో చెప్తే అప్పుడు మీ బ్యాంక్ సంగతి తేలుద్దాం.
ఏంటి మేనేజర్, రికార్డ్స్ లో ఏముంది? డైమండ్ నెక్లెస్ ఉంది అని ఉందా? అలా అయితే మరి డైమండ్ నెక్లెస్ ఏమైనట్టు? మిమ్మల్ని కోర్టుకు లాగి జైల్లో పెట్టిస్తాను. జైలుకు వెళ్లాల్సింది మేం కాదు, మీరు. లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ మీరే తీసుకెళ్ళి మళ్ళీ మీరే వచ్చి దీనిలో డైమండ్ నెక్లెస్ లేదు అని గొడవ చేస్తున్నారా? వాట్? ఏం మాట్లాడుతున్నారు మేనేజర్ మీరు? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అరే, మేమొచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు మేడం, నిజం తెలిసింది. మీ ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోయాడు. అలా అని రికార్డ్స్లో ఉంది. బాగుంది మేడం, మీ వారొచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోవడం, మీరొచ్చి గొడవపడి డైమండ్ నెక్లెస్ ఎక్కడా అని అడగడం బాగుంది మేడం, చాలా బాగుంది. మీకు నమ్మకం కలగకపోతే ఈ రికార్డ్స్లో ఉంది, చూడండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఎవరు దొంగలు, నేనా మీరా? ఎవరు ఎవరి మీద చీటింగ్ కేసు పెడతారు? భరద్వాజ గారు ఫ్రాడ్ చేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అసలు ఏమనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? మేనేజర్ గారు, ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకెళ్లిపోయిన విషయం నాకు తెలిస్తే నేనెందుకు ఇక్కడికి వస్తాను? ఓహో, అయితే ఈ విషయంలో దొంగ మీ ఆయన అన్నమాట. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళనే మోసం చేశాడంటే ఇంకా బయట ఉండే అమాయకపు జనాల్ని మోసం చేసే ఉంటాడు. ఇంకా ఏం చూస్తున్నారమ్మా? చివరికి దొంగ దొంగ అని అరిచిన వ్యక్తులే దొంగ అని తేలిపోయిందిగా. ఇక బయలుదేరండి. నాన్న డైమండ్ నెక్లెస్ ని పేదల కోసం ఖర్చు పెట్టారు. కానీ ఈ విషయం తెలియని అమ్మ లాకర్ ఓపెన్ చేసి అందులో డైమండ్ నెక్లెస్ లేదని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత గొడవ చేస్తుందో, అసలు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా సమయం, ఏంటమ్మా అసలేం జరుగుతోంది? బాను ఏదో లాకర్ తాళం చెవి పోయిందని గొడవ చేసింది. నువ్వు వచ్చేలోపు వెళ్ళిపోయింది. నువ్వేమో కంగారు పడుతున్నావు. అసలేమైంది సమయం? ఏం చెప్పాలత్తయ్య, నాన్న నేను కలిసి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఈరోజు మన ఇంట్లో ప్రళయం రాబోతుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. అక్క, నాకు భయంగా ఉంది. అసలేం జరుగుతుందక్క? చెప్పమ్మా, ఎందుకు నువ్వింత కంగారు పడుతున్నావు? దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు? నువ్విలా ఉంటే ఏం జరుగుతుందో తెలియక నాకు ఎంత కంగారుగా ఉంటుంది చెప్పు. ప్రణయ్ గురించి ఆలోచిస్తున్నట్టుంది. ప్రణయ్ వారం రోజులు ఉండను, కలవును అనేసరికి బెంగ పెట్టుకున్నట్టుంది. చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా, అన్ని విషయాలు మనతో ఎందుకు చెప్తుంది? అది తన పర్సనల్ విషయం అయి ఉంటుంది. తన స్నేహితులో, తెలిసిన వాళ్ళు, ఆఫీస్లో కొలీగ్సో వారం రోజులు కలవను అని చెప్పుంటారు. దాంతో బెంగ పెట్టుకున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరో వారం రోజులు కనిపించకపోతే సమయం ఎందుకు బెంగ పెట్టుకుంటుంది? అదేనమ్మా, అదే
మన సంగీత వారం రోజుల పాటు ఏదైనా ఊరెళ్ళిందనుకో, నీకు కొన్ని రోజుల తర్వాత పాపం పిల్ల ఎలా ఉందో, తిన్నదో లేదో, ఎలా ఉంటుందో ఏంటో అని బెంగ ఉంటుంది కదా. అలాగే నా ఫ్రెండ్ కూడా వారం రోజులు కానీ కనిపించకపోతే, అరే ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడని కంగారు పడతాను కదా. అలాగే మీ మేనకోడలు కూడా ఎవరి గురించైనా కంగారు పడుతుందేమో అంటున్నాను. అత్తయ్య, మీ అబ్బాయిని కాస్త చూసుకుని మాట్లాడమని చెప్పండి. ఎదుటి వాళ్ళ కంగారు చూసే వాళ్ళకి కామెడీగానే ఉంటుంది, కానీ అది అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. సమయం సందర్భం లేకుండా ఇలాంటి పిచ్చి జోకులు వేయొద్దని చెప్పండి. దానికి నవ్వు రాకపోగా వాంతొస్తుంది. ఏంటి వాతావరణం ఏదో తేడాగా ఉందే. అమ్మా అక్క డిష్యూం డిష్యూం. ఓ ఓ అసలు ఏం జరిగిందో చెప్తే ఆ సమయం సందర్భం ఏంటో మాకు కూడా తెలుస్తుంది. ఏదో సరదాగా అన్న మాటలకి నువ్వు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఏం జరిగిందో చెప్తే నేను అర్థం చేసుకుంటాను. పరిష్కారం లేని సమస్యల్ని ఎదుటి వాళ్ళతో పంచుకుంటే వాళ్ళకి మరింత లోకు అవుతాం. అందరి ముందు నవ్వులు పాలవుతాం. అదే అంటే ఇప్పుడు నువ్వు బాధపడుతుంటే నీ బాధను చూసి నేను ఎంజాయ్ చేస్తున్నానా? అంతే కదా. నేను అలా అనలేదే. అంత డైరెక్ట్ గాని మళ్ళీ అనలేదంటావేంటి? అసలు సమస్య ఏంటో తెలిస్తే అప్పుడు దానికి పరిష్కారం ఉందో లేదో, అసలు అది సమస్యేనా అని తెలుస్తుంది. ఏమంటావు? ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకి నువ్వు సమస్యల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా, సంతోషంలో ఉన్నావా అని ఎలా తెలుస్తుంది? అలా తెలియకనే మాకనిపించింది మాట్లాడుతున్నాం అంతే. అత్తయ్య, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అరిచి వాదించే ఓపిక నాకు లేదు. కాస్త ఆగమని మీ అబ్బాయికి చెప్పండి ప్లీజ్. ఒరే వాసు, వదిలేరా. తన మనసు కాస్త నెమ్మదిస్తే తనే అన్నీ చెప్తుంది. నేను చాలాసేపటి నుంచి అడుగుతున్నాను, నాకు చెప్పడం లేదు. కాస్త తననలా వదిలేయక నేనేమన్నా పట్టుకునున్నానా? అందరిళ్లల్లో అందరికీ ఒకే రూల్ ఉంటుంది, కానీ మన ఇంట్లో మాత్రం ఒక్కొక్కరికి ఒక్కో రూల్ ఉంటుంది. ఎవరి రాజ్యాంగం వాళ్ళు రాసుకుని గిరిగీసుకుని కూర్చున్నారు. అమ్మ వాళ్ళు ఇంకా రావడం లేదేంటి? అసలు బ్యాంకులో ఏం జరుగుతుంది? నిజం తెలిసిన అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది? ఇదంతా తలుచుకుంటే భయంగా ఉంది. రెండు గంటల నుంచి వచ్చిన రైడ్స్లన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఫోన్ చేస్తా ఉంటే కాల్ కట్ చేస్తున్నావా? నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా నేను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను. నా సెల్లో ఛార్జింగ్ అయిపోయినా పెట్టుకుని మరీ చేస్తాను. బ్యాలెన్స్ అయిపోతే రీఛార్జ్ చేసుకుని మరీ చేస్తాను. కానీ నువ్వు ఎందుకు రైడ్స్ తీసుకోవట్లేదో తెలుసుకుంటాను. ఎవరమ్మా ఫోన్ అన్నిసార్లు చేస్తున్నారు?
మా కంపెనీ మేనేజర్ అత్తయ్య నేను రైడ్స్కి వెళ్లకుండా క్యాన్సిల్ చేస్తున్నానని పదే పదే ఫోన్స్ చేస్తున్నాడు. కానీ నేను ఈరోజు రైడ్స్కి వెళ్ళలేనత్తయ్య. ఆ విషయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను రైడ్స్కి వెళ్ళకపోతే పాపం అతనికి నష్టం కదా. నా బదులు ఈరోజు ఆటో వేరే వాళ్ళకిచ్చుంటే అతనికి లాభం ఉండేది. అలా అని విషయం చెప్పకుండా ఉంటే తప్పుగా అనుకునే అవకాశం ఉంది కదమ్మా. కనీసం విషయం చెప్తే అర్థం చేసుకుంటారు కదా. లేదత్తయ్య, మనిషి అతను చాలా మంచివాడే, కానీ అతని భార్య చాలా డేంజర్. వ్యాపారం జరగకపోతే తన్నులు తింటా ఉంటాడు పాపం. అయ్యో పాపం. ఏయ్, ఏం చేస్తున్నావు? లిఫ్ట్ చేయకు. ఆగు. హలో, ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చేస్తున్నావు? అవసరం ఉందంటే పని కావాల్సారి వెంట పడతారు. పని ఇచ్చిన తర్వాత పని చేయరు. అయినా రైడ్స్ చేయకుండా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? మాట్లాడవే, చెప్పు. నువ్వు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడదామని. ఎవరు నువ్వు? సమిత్త ఫోను నీకాడ ఎందుకుంది? సమిత్త ఫోను నీకాడ ఉంటే మరి నా ఆటో ఎక్కడుంది? చెప్పాను కదా నువ్వు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను అని. సరే సరే చెప్పు. నేనా? తను మా మామయ్య కూతురు. బావని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఎలా చెప్తే ఏంటి? మీకు అర్థమైంది కదా. ఈ రోజు నుంచి తను రైడ్స్కి రాదు. ఎవరు ఏం చెప్పకపోతే జరుగుతున్నదేంటో మాకెలా తెలుస్తుంది? నాకు కూడా భయంగా ఉంది అత్తయ్య. అనుకోకుండా జరిగిపోయింది ఒక పెద్ద పొరపాటు. నువ్వు అలా అంటూ ఉంటేనే గుండెలు అదురుతున్నాయమ్మా. అసలు ఏంటమ్మా పొరపాటు? ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? ఆగు బాను. అయ్యో, బాను, బాను, ఆగు బాను.